హలో డియర్ ఫ్యామిలీ, ఈరోజైతే నాటుకోడి కూరను సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ రుచి వచ్చేలాగా, ముక్కకి ఉప్పు కారం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టేలాగా ఏ విధంగా చేయాలో నేను ఈ రెసిపీని ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని ముందు మ్యారినేట్ చేసుకొని కూర వండుకుంటే ఆ టేస్టే వేరండి. మరి ఈజీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మన ఆంధ్ర నాటుకోడి కూరని కోసం ఒక పాన్ పెట్టుకొని ఒక 8 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద 4 టమాటాలు కూడా వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాని బాగా మగ్గించుకోండి. ఇది 1.5 కేజీ నాటుకోడి కూర అండి. ముక్కలంతటిని నేను ముందుగా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నానండి. అప్పుడు మనకి ముక్క అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే కూర మంచి టేస్టీగా ఉంటుంది. టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఇందులో 4 స్పూన్ల మసాలా పేస్ట్ అంతటిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5 స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని నాటుకోడి కూరను అంతటిని వేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోండి. తర్వాత ఇందులోని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంతా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడి కూర రెడీ. ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే మనకి చక్కగా తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మరి ఈ రెసిపీని నేను 10 మినిట్స్ ఎందుకు ఉడికించమన్నానంటే ఆల్రెడీ మనం ఒక 10 నిమిషాలు ఉడికించాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో టేస్ట్ బాగుంటుంది. కర్రీ కూడా చాలా రుచిగా తొందరగా అయిపోతుంది అన్నమాట. మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.